కార్తీక పురాణము 18వ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది. నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు. నేటి నుండి మీ శిష్యుడనైతిని. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తమును మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్టు చేయవలనో, వాటి వల్ల వచ్చే ఫలితము ఏమిటో దయచేసి తెలియజేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలననే అన్ని శాస్త్రములు పోషిస్తున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరము నీటి బుడగ లాంటిది. కష్టము, సుఖం, సంతోషం, విచారం అనేవి శరీరానికే కాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చేయాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పగా చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాతస్నానంతో పాటు సంధ్యావందనం, హోమ జపాలు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణానికి కానీ వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపం. అదే సత్యము, ఆనందము, ఆత్మస్వరూపం. అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల వల్ల పుడుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్టు చేసేది ఆత్మ. వాటికి స్వయం ప్రకాశాది శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశింపచేసేదే ఆత్మ. అదే నేను అనేది. దేనివల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నములో దేనిని అంటే జీవిని నడిపించేది ఆత్మ అదే నేను. ఘటమును ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే కదా. అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమదమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదులకు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థబోధ దృఢంగా తెలుసుకోవాలి. వేదం వల్లను, గురువు అనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది. తరువాత కొంతకాలం ప్రారబ్ధ కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది. ప్రారబ్ధ కర్మ విచ్ఛేదానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చేయాలి. అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకుని చేసిన ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాథుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడే బంధ విముక్తుడవుతాడు, మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని చెప్పాడు. సూర్యుడు, చంద్రుడు గ్రహణ సమయములందు తదితర పుణ్య దినములయందు స్నానము తప్పగా చేయవలను. ప్రాతకాలమున స్నానము చేసి సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. ఆ విధంగా చేయని వాడు కర్మ భ్రష్టుడవుతాడు. కార్తీక మాసములో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థమును సిద్ధించును. కార్తీక మాసములో సమానమైన మాసము, కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా, గోదావరి నదులకు సమానమైన తీర్థములు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు,
శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసములో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదరు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఇట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా, ఆ వ్రతం ఎందుకు చేయాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతం చేశారా? ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి? ఏ విధంగా చేయాలి? వివరముగా తెలియజేయమని కోరాడు. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు. చతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసాగరములో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతం అనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలుగును. ఈ విషయము శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరాలు తెలియజేస్తాను వినుము. పూర్వము కృతయుగములో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి, కమల నేత్రుడవు, 4 చేతులు కలవాడవు, కోటి సూర్య ప్రకాశమానముతో ప్రకాశించటి శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలబడి ఉండగా అంతట శ్రీహరి నారదుని చూసి ఏమియూ తెలియని వాని వలె చిరునవ్వుతో, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారమైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుతున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమము తప్పకుండా చేయుచున్నారా? ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతట నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పేదని వినండి. ప్రపంచంలో కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయుటలేదు. వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు, కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు, అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుతున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రపంచమంతయు తన దయాదృష్టితో చూసి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధంగా తిరుగుతున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి, కొందరు ఈ ముసలివానితో మనకి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుండిరి. వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఇట్టు తరింప చేయదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపం మొదలి చక్ర కథా పద్మ కౌస్తువ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపం ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమకు నైమిసారణ్యమునకు బయలుదేరాడు. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు ఆశ్చర్యంతో స్వయంగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రం చేశారు. శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీక్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం
సరసిజాం వందే ముకుంద ప్రియం. ఈ విధంగా స్తోత్రం చేశారు ఆ లక్ష్మీనారాయణులకు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశాధ్యాయము 18వ రోజు పారాయణము పూర్తి అయినది. స్వస్తి.